భారతదేశ ఆకాశంలో ఓ కొత్త యుద్ధం మొదలైంది. ఇది మామూలు యుద్ధం కాదు, కేవలం ఇంటర్నెట్ కోసం జరుగుతున్న పోరాటం అస్సలు కాదు. మరి దేనికోసం? మన భవిష్యత్తు కనెక్టివిటీని, అంటే మనం ప్రపంచంతో ఎలా కనెక్ట్ అవుతామో దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారో అనే దానికోసం జరుగుతున్న పెద్ద యుద్ధం. సో ఈ విశ్లేషణలో మనం ఎలాన్ మస్క్కి చెందిన స్టార్లింక్ ప్రయాణం గురించి, దాని లక్ష్యాల గురించి, ఇంకా అదిక్కడ ఎదుర్కొన్న సవాళ్ల గురించి లోతుగా తెలుసుకుందాం. ఈ టెక్నాలజీ ఎంత పవర్ఫుల్ అనేది అర్థం చేసుకోవడానికి ఉక్రెయిన్ యుద్ధమే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. అక్కడ ఫైబర్ నెట్వర్క్లు, సెల్ టవర్లు అన్నీ నాశనమైపోయినప్పుడు స్టార్లింక్ ఒక జీవనాధారంగా నిలిచింది. కమ్యూనికేషన్ మొత్తం దానిమీదే నడిచింది. దీన్ని బట్టే దీని గ్లోబల్ ఇంపార్టెన్స్ ఏంటో మనకు అర్థమవుతుంది. అసలు ఇంతకీ ఈ స్టార్లింక్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఇలాన్ మస్క్ చెందిన స్పేసెక్స్ కంపెనీ డెవలప్ చేసిన ఒక బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్. దీని ముఖ్య ఉద్దేశం ఒక్కటే: ప్రపంచంలో ఏ మూలకైనా సరే స్పేస్ నుండి డైరెక్ట్గా ఇంటర్నెట్ను అందించడం. సరే, ఈ ప్రయాణంలో ముందుగా మనం స్టార్లింక్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఇండియాలో దాని లక్ష్యాలేంటి, ఎలాంటి అడ్డంకుల్ని ఎదుర్కొంది, చివరికి ఎలా గ్రీన్ సిగ్నల్ వచ్చింది అనే విషయాలు చూద్దాం. అండ్ ఫైనల్గా దీని చుట్టూ ఉన్న వివాదాలు, ఇంకా మన కనెక్టివిటీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా చర్చిద్దాం. అంతరిక్షం నుండి ఇంటర్నెట్ వినడానికే చాలా ఆసక్తిగా ఉంది కదా. అసలిది ఎలా పనిచేస్తుంది? స్టార్లింక్ వెనుక ఉన్న ఆ అద్భుతమైన టెక్నాలజీ ఏంటో ముందుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది పనిచేసే విధానం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్. భూమికి కేవలం 550 కిలోమీటర్ల ఎత్తులో, అంటే చాలా దగ్గర్లో, వేల కొద్దీ చిన్న చిన్న శాటిలైట్స్ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ ఒక పెద్ద నెట్వర్క్లా ఏర్పడతాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే వాటి లైఫ్ టైం అయిపోగానే అవే ఆటోమేటిక్గా కక్ష నుండి తప్పుకునేలా వాటిని డిజైన్ చేశారు. సో దీనివల్ల మనకొచ్చే ఫలితమేంటి? ఇప్పటిదాకా ఇంటర్నెట్ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లో కూడా హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్, అంటే ఇకపై ఎక్కడ్నుంచైనా సరే ఎలాంటి బఫరింగ్ లేకుండా స్ట్రీమింగ్, ల్యాగ్ లేకుండా ఆన్లైన్ గేమింగ్, ఇంకా క్లియర్ వీడియో కాల్స్ చేసుకోవచ్చన్నమాట. ఓకే, ఇంత గొప్ప టెక్నాలజీ మన భారతదేశానికి ఎందుకు అంత కీలకం? ఇక్కడ దానివల్ల ఎలాంటి మార్పులు రాబోతున్నాయో చూద్దాం. ఇండియాకి స్టార్లింక్ చాలా పెద్ద వాగ్దానాలు చేస్తోంది. అసలు కేబుల్స్ వెళ్లలేని గ్రామాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ అందించడం దగ్గర నుండి వరదలు, తుఫాన్ల లాంటి విపత్తుల సమయంలో కమ్యూనికేషన్ వ్యవస్థను నిలబెట్టడం వరకు చాలా ఉపయోగాలున్నాయి. అంతేకాదు, మన సైనిక కార్యకలాపాలకు కూడా ఇది చాలా కీలకం. సియాచిన్ లాంటి అత్యంత కఠినమైన ప్రదేశంలో కూడా మన సైన్యం దీన్ని ఆల్రెడీ టెస్ట్ చేసిందంటే దీని ప్రాముఖ్యత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. స్టార్లింక్ ఇండియాలోకి రావడానికి చాలా పెద్ద రెగ్యులేటరీ అడ్డంకులని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇండియాలోకి ప్రవేశించడమంటే అంత తేలికైన విషయం కాదు. స్టార్లింక్కి ఇక్కడ బోలెడన్ని అనుమతులు అవసరమయ్యాయి. ముందుగా శాటిలైట్ కమ్యూనికేషన్స్ కోసం GMPCS లైసెన్స్, అదయ్యాక మన జాతీయ భద్రతా ఏజెన్సీల నుండి క్లియరెన్స్, ఆ తర్వాత సేవలివ్వడానికి స్పెక్ట్రమ్ కేటాయింపు, ఫైనల్గా ఇంటర్నెట్ అందించడానికి VSAT లైసెన్స్. ఇదంతా దాదాపు ఒక సుదీర్ఘ ప్రయాణంలా సాగింది. ఇన్ని అడ్డంకుల తర్వాత కథ క్లైమాక్స్కు వచ్చింది. చాలా కాలం నిరీక్షణ తర్వాత అనుకోకుండా అప్రూవల్స్ అన్ని చకచకా రావడం మొదలైంది. ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఎన్ని సంవత్సరాల వెయిటింగ్ తర్వాత 2025లో సీన్ సడన్గా మారిపోయింది. మే నెలలోనే ప్రభుత్వం నుండి GMPCS అధికారంతో పాటు మన అంతరిక్ష నియంత్రణ సంస్థ అయిన IN స్పేస్ నుండి కూడా ఆమోదమొచ్చేసింది. ఇక జూన్లో టెలికాం డిపార్ట్మెంట్ ఫైనల్ లైసెన్స్ ఇవ్వడంతో స్టార్లింక్కి దారులు పూర్తిగా తెరుచుకున్నట్టయింది. ఈ అప్రూవల్స్తో స్టార్లింక్ ఇప్పుడు మన దేశ శాటిలైట్ ఇంటర్నెట్ మార్కెట్లో ఒక బలమైన ప్లేయర్గా నిలబడింది. యూటెల్శాట్, వన్వెబ్, ఇంకా జియో శాటిలైట్ లాంటి పెద్ద కంపెనీలతో నేరుగా పోటీపడటానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ అప్రూవల్స్ వెనుకగా కొన్ని కీలకమైన విషయాలున్నాయి, కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఈ పరిష్కారం కూడా దాంతోపాటు కొన్ని కొత్త సవాళ్లను తీసుకొచ్చింది. అవేంటో చూద్దాం. ఇక్కడే ఒక చాలా పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. అదే సార్వభౌమాధికారం. 2022లో క్రిమియా దగ్గర కనెక్టివిటీని ఆన్ చేయాలా వద్దా అని ఎలాన్ మస్క్ ఒక్కరే నిర్ణయించుకున్నప్పుడు మొత్తం ప్రపంచం ఆలోచనలో పడింది. అంటే దేశభద్రతకు సంబంధించిన ఇంత కీలకమైన నిర్ణయాలు ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వాలు తీసుకోవాలా, లేక
ఒక టెక్ కంపెనీలో పనిచేసే కొద్దిమంది ఉద్యోగులు తీసుకోవాలా? ఇది చాలా పెద్ద చర్చ. అసలు అధికారికంగా అనుమతి రాకముందే మన దేశంలో స్టార్లింక్ పరికరాలు అక్రమంగా వాడకంలోకొచ్చాయని కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. నవంబర్ 2024లో అండమాన్లో డ్రగ్స్ రవాణా కేసులో, ఆ తర్వాత డిసెంబర్ 2024లో మణిపూర్లో ఉగ్రవాద కార్యకలాపాలలో ఈ పరికరాలను పట్టుకోవటం భద్రతాపరమైన ఆందోళనలను మరింత పెంచింది. ఈ ఆరోపణలన్నిటికీ ఎలాన్ మస్క్ స్వయంగా స్పందించారు. ఇండియాలో స్టార్లింక్ సర్వీసులు యాక్టివ్గా లేవని, శాటిలైట్ బీమ్స్ ఆఫ్ చేసి ఉన్నాయని చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఈ వివాదానికి మరో కొత్త కోణాన్ని ఇచ్చింది. సరే, ఈ సెక్యూరిటీ టెన్షన్స్ అన్నిటి మధ్య భారత ప్రభుత్వం కొన్ని చాలా కఠినమైన షరతులు పెట్టింది. 1. మన భద్రతా ఏజెన్సీలు ఎప్పుడడిగినా పూర్తి యాక్సెస్ ఇవ్వాలి. 2. ఆధార్ ఉపయోగించి ప్రతి కస్టమర్ని వెరిఫై చేయాలి, అంటే కేవైసీ అన్నమాట. ఇక 3ది చాలా ముఖ్యమైనది. 5 ఏళ్లలోగా ఈ టెర్మినల్స్ని ఇక్కడే మన దేశంలోనే తయారు చేయాలి. సో ఇది కేవలం ఒక కంట్రోల్ మాత్రమే కాదు, దీని వెనుక జాతీయ భద్రత ఇంకా మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించాలనే ఒక పెద్ద వ్యూహం కూడా ఉంది. మరి ఇవన్నీ సామాన్యుడిపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? దిగుమతి సుంకాలు, జీఎస్టీ, ఇతర ఛార్జీల వల్ల హార్డ్వేర్ ఖరీదు సుమారుగా 30% పెరిగే అవకాశముంది. దీనర్థం స్టార్టింగ్లో ఇది అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు, బహుశా ఒక ప్రీమియం సర్వీస్గా మాత్రమే ఉండే ఛాన్సుంది. ఇప్పుడు కొంచెం పెద్ద చిత్రాన్ని చూద్దాం. భారతదేశం నుండి మన దృష్టిని ప్రపంచం వైపు మళ్లిస్తే అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. స్టార్లింక్ ఒక్కటే ఈ రేస్లో లేదు. దీనికి చాలా పోటీ ఉంది. ప్రైవేట్ రంగంలో వన్వెబ్, అమెరికాకు చెందిన క్యూపర్ లాంటివి గట్టి పోటీ ఇస్తున్నాయి. మరోవైపు యూరోపియన్ యూనియన్, చైనా లాంటి దేశాలు తమ సొంత ప్రభుత్వ నియంత్రిత శాటిలైట్ నెట్వర్క్లను డెవలప్ చేస్తున్నాయి. ఇది నిజంగా ఒక గ్లోబల్ టెక్నాలజీ రేస్. అయినా సరే స్టార్లింక్కు ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది. స్పేస్ ఎక్స్ యొక్క పునర్వినియోగ రాకెట్లు, అంటే రీయూజబుల్ రాకెట్స్. ఇవి శాటిలైట్లను చాలా తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి పంపడానికి ఒక నాన్ స్టాప్ ఎలివేటర్ లాగా పనిచేస్తాయి. ఇది పోటీలో వారికి ఒక తిరుగులేని ఆధిక్యాన్ని ఇస్తోంది. ఓవరాల్గా చూస్తే భారతదేశంలో స్టార్లింక్ ప్రయాణము అనేది ఇన్నోవేషన్, చట్టం ఇంకా సార్వభౌమాధికారం మధ్య ఉన్న సున్నితమైన బ్యాలెన్స్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఇది కేవలం ఒక టెక్నాలజీ కథ కాదు, ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇదొక పర్ఫెక్ట్ కేస్ స్టడీ. చివరిగా ఒక ఆలోచింపచేసే ప్రశ్నతో ముగిద్దాం. ఒకవైపు ఇన్నోవేషన్, మరోవైపు సార్వభౌమాధికారం. ఈ రెండింటి మధ్య మనల్ని ప్రపంచంతో కనెక్ట్ చేసే ఈ శక్తివంతమైన కనెక్షన్ను ఎవరు నియంత్రించాలి?